హాయ్ రాజు గారు. హాయ్ సార్. ఘాటి, గమ్యం టు ఘాటి, 20 years ఆఫ్ లాంగ్ జర్నీ విత్ క్రిష్. 25 years ఆల్ టుగెదర్. 25 years అయింది. యాక్చువల్లీ 2006 గమ్యం. అంటే మేము 2000లో యూఎస్లో కలిసి చదువుకున్నాము. ఓకే ఓకే. సో అప్పటి నుంచి కలిసే ఉన్నాం. సినిమా జర్నీ అయితే గమ్యం టు ఘాటి. సినిమా జర్నీ గమ్యం టు ఘాటి, బట్ మా పర్సనల్ జర్నీ ఫ్రమ్ 2000, 25 years అయిపోయింది. అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంచెం సెన్సిబుల్ కథలు కానీ కొంచెం డిఫరెంట్గా చెప్పాలంటే ఉన్న డైరెక్టర్స్లో క్రిష్ గారితో డిఫరెంట్ జోనర్ ఏది చెప్పాలనుకున్నా నేను. గమ్యం, కృష్ణవందేజం, వేదం, రకరకాల సినిమాలు, కొండపాలెం రీసెంట్, తర్వాత అన్ని సినిమాలు చూస్తూ ఉంటే అన్ని కొంచెం డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి. మీకు ఏ జోనర్ అంటే ఆయనతో జర్నీలో మీరు ఆయన ఏం చేసినా ఓకే అంటున్నారా, లేదంటే ఆ జోనర్ అంటే మీకు ప్రాణం ఉందా? అంటే జానర్ స్పెసిఫిక్గా అయితే నాకు ఎంటర్టైనర్ సిస్టమ్ అండి. బట్ క్రిష్ స్క్రిప్ట్స్ నాకు బాగా నచ్చుతాయి. వాట్ ఎవర్ హీ సేస్, నాట్ జస్ట్ ద ఫిల్మ్స్ దట్ వి మేడ్, ఈవెన్ మేము ఓటీటీ షోస్ చేసినా కానీ ఇప్పుడు డెవలప్ చేస్తున్న షోస్ కూడా, హిస్ ఐడియాస్ ఆర్ వెరీ యూనిక్ అండ్ వెరీ ఎక్సైటింగ్. దే డెఫినెట్లీ డిస్టింగ్విష్ అస్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద బంచ్. సో దట్ వే వాట్ క్రిష్ థింగ్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. యాక్చువల్గా అనుష్క అనే సినిమాలు పెట్టినప్పుడు ఘాటీకి వేదం సినిమా గుర్తొచ్చింది. అంటే వేదం గురించి మాట్లాడుకున్న అనుష్క గురించి చెప్పలేము, ఎందుకంటే వేదం సినిమా ఎక్కువ క్యారీ చేసింది సినిమాలు, డిఫరెంట్ రోల్ చేసి. ఇప్పుడు ఘాటీలో కూడా చూస్తే మెయిన్ లీడ్. అంటే వాట్ డిఫరెన్స్ వేదం టు ఘాటీ అనుష్కలో మీరు చూసింది ఆ రోల్లో? క్యారెక్టర్లో అంటున్నారు. సో వేదం ఇస్ స్టిల్ అ సాఫ్ట్ క్యారెక్టర్. అనుష్క అప్పుడు అనుష్క స్టార్డమ్ కూడా ఇట్ వాస్ నాట్ యాజ్ బిగ్ యాజ్ ద స్టార్డమ్ షీ హాస్ టుడే. ఆఫ్టర్ బాహుబలి, ఆఫ్టర్ అరుంధతి, ఇవన్నీ షీ హస్ బికమ్ మచ్ బిగ్గర్. సో ఘాటి ఈజ్ మోర్ అబౌట్ ఎక్స్ప్లాయిటింగ్ హర్ స్టార్డమ్ టు ద ఫుల్లెస్ట్. సేమ్ క్యారెక్టర్ శీలావతి అనే క్యారెక్టర్ ఘాటీలో ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ అదర్ యాక్ట్రెస్ డూయింగ్ ఇట్. ఆ బిలీవబిలిటీ కూడా రాదు. ఓన్లీ వన్ అన్ యాక్ట్రెస్ ఆఫ్ దట్ స్టేజ్, అనుష్క లాంటి ఆ స్టేచర్ ఉన్న యాక్టర్స్ చేసినప్పుడే ఆ క్యారెక్టర్కి అబిలియబిలిటీ వస్తుంది. యాక్చువల్గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పాలంటే శారద గారు చేసేవారు క్యారెక్టర్, తర్వాత విజయశాంతి గారు, ఆ తర్వాత అనుష్కకి వచ్చినాయి అంటే లేడీ ఓరియంట్ రోల్. దాంట్లో ఎక్స్పెషల్లీ చెప్పాలంటే అరుంధతి మీరు చెప్పింది, అది కొంచెం డివోషనల్ మిక్స్ అయ్యి కొంచెం డిఫరెంట్గా వెళ్ళింది. తర్వాత భాగమతి, అది కూడా కొంచెం ఈ ఘాటీకి వచ్చేసరికి కంప్లీట్ నెగిటివ్ షేడ్లోంచి గంజాయి ట్రాన్స్పోర్టర్, గంజాయి డీలర్గా మారినట్టుగా ఉంది ట్రైలర్ చూస్తే. వాట్స్ ద డిఫరెన్స్ అంటారు దానికి? దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ అండ్ దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు మేక్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక కర్తవ్యం ఒక టైంలో ఎంత పెద్ద సినిమా అయిందో, ద ఐడియా వాస్ టు మేక్ అ మూవీ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఫార్మాట్. ఇన్ఫ్యాక్ట్ మా ఫస్ట్ డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు వేదం నుంచే స్టార్ట్ అయింది. వేదంలో సరోజ క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఒక డిస్కషన్తో మొదలయ్యి, లేదు అనుష్క గారి పొటెన్షియల్ ఫుల్లెస్ట్కి యూటిలైజ్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు బి అ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ అన్న థాట్ ప్రాసెస్ నుంచి ఘాటి మొదలైంది. కొంచెం కూర్చోబెడతారు ఆ సినిమా కమర్షియల్గా ఎంత వైబిలిటీ కాకపోయినా థియేటర్కి వచ్చిన ఆడియన్స్ మాత్రం 2 hours కదలకుండా చూస్తాడు, ఎందుకంటే ఆ స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ స్మూత్ అండ్ కనెక్టింగ్గా ఉంటుంది. ఇలాంటి సీరియస్ అంటే ఇప్పుడు మన పుష్పాలంటే బ్లాక్ బస్టర్లు చూసిన తర్వాత కమర్షియల్ యాంగిల్స్ ఎక్కువ ఉంటాయి, ఒక ఐటమ్ సాంగ్ కావాలని లేదంటే రకరకాల యాంగిల్స్. ఈ గంజాయి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఎక్కడ కనిపించలేవు, ఐటమ్ సాంగ్ ఆ కైండ్ ఆఫ్. మీరు ఈ కమర్షియల్ ఎలా చూసారు ఈ కథ? ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ బోత్ కమర్షియల్ అండ్ క్రిష్ సెన్సిబిలిటీస్ రెండు బ్లెండ్ అయిన సినిమా యాక్చువల్గా వెన్ వీ స్టార్టెడ్ సగం దూరం వెళ్ళిన తర్వాత కూడా నేను క్రిష్తో చాలాసార్లు ఓకే కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాం బట్ నువ్వు నాకు అనిపించడం లేదు, ఐ వాంట్ దట్ క్రిష్ సెన్సిబిలిటీస్ బికాస్ దే సెట్ ఆఫ్ ఆడియన్స్ హూ లైక్ క్రిష్ వే ఆఫ్ స్టోరీ టెలింగ్. సో దాని గురించే వీ వర్ డిస్కసింగ్ మోర్. సో ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్ విత్ క్రిష్ సెన్సిబిలిటీస్. గుడ్. అంటే వేదంలో వచ్చరికి ఒక వేష్య క్యారెక్టర్ చూసేసరికి సడన్గా అప్పుడు అంత స్టార్డమ్ లేదు. బాహుబలికి వచ్చేసరికి మొత్తం మారిపోయింది. అరుంధతి ఇంకో డిఫరెంట్ జోనర్స్. ఈ ఘాటీలో నేను చూసిన ట్రైలర్ చూసి మాట్లాడుతున్నాను మీద రాజా గారు. అంటే ఈ గంజాయి స్మగ్లింగ్ అనేది మన స్టేట్ పక్క స్టేట్లు కలిపి ఒరిస్సా బార్డర్ యాంగిల్లో తీసుకున్న కథలాగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ కోసమని ఈ విలన్ క్యారెక్టర్స్ కూడా మార్చారు.
గంజాయి మనకి ఎక్కువ సాగు జరుగుతుంది ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోనే. ఇప్పుడు ఎక్కువ పెరిగింది దాని గురించి. అంటే జనాలు తెలియటం కూడా. ఈ కథ అనుకున్నప్పటికీ దాని బేసిక్ రూట్స్‌కి ఏమైనా స్టడీ చేశారా? అంటే ఇది ఒక పర్టిక్యులర్ స్టేట్‌కి రిస్ట్రిక్ట్ చేసింది కాదండి. ఇట్స్ ఎ జనరల్ థింగ్. అంటే గాంజా కల్టివేషన్ హ్యాపెన్స్ ఇన్ ద వ్యాలీస్. ఇట్ కుడ్ బి అరకు, ఇట్ కుడ్ బి పాడేరు, ఇట్ కుడ్ బి అప్ నార్త్ మనీలా ఈ టైప్ అంతా కూడా. సో బేసిక్లీ వ్యాలీస్లో ఒక కొండ నీడలో గాంజా పెరుగుతుంది. సో మా ఇంటెన్షన్ ఇస్ నాట్ restricting it to a particular state. It's basically the life of Ghatis, basically. What happens in their life and how the system works in దాని మీద మూవీ. అంటే యాక్చువల్గా చెప్పాలంటే నేను ట్రైలర్ చూసిన ట్రైలర్లో కథ మొత్తం చెప్పేశారు. అసలు అసలు మీరు ఏదనుకుంటున్నారో స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా చూస్తే కథ మొత్తం దాంట్లోనే ఉంది. సినిమాకి లేసే 2.5 hours ఒక ఆడియన్ని కూర్చోవాలంటే మీరు ఇంకా సపరేట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి దీంట్లో సీక్రెట్గా దాచిపెట్టారు ఏమన్నా? అంటే స్టోరీ ఓవరాల్గా ఒక జస్ట్గా చెప్పామండి. బికాస్ ట్రైలర్లో ఆడియన్స్ తెలియాలి. ఊరికే కట్స్ వేస్తే దానివల్ల యూజ్ ఉండదు కదా. బట్ ఐఎమ్ షూర్ ఇట్ హస్ క్రియేటెడ్ ఎనఫ్ క్యూరియాసిటీ ఫర్ ద ఆడియన్స్ టు కమ్ అండ్ వాచ్ ద ఫుల్ ఫిల్మ్. ఇంత చెప్పారు, ఇంకేముందనే చూడడానికి ఆ క్యూరియాసిటీ అయితే ఉందని అనుకుంటున్నాను ఆడియన్స్లో. యాక్చువల్లీ మీ దాని గురించి మాట్లాడే ఒక లాస్ట్ మంత్ ఈ మంతే అరేబియన్ కడలేని ఒకటి రిలీజ్ చేశారు. దాన్ని తండేలు సేమ్ ట్రైలర్ అనిపించింది. సేమ్ దాని ముందు మీరు కథ ఇద్దరు కలిపి తీయాలనుకున్నారా? వెబ్ సిరీస్ ఒకళ్ళు లేదా సినిమా అట్లానే అన్నా? లేదండి, బేసిక్లీ తాండేలు అరేబియా కడ్లీ డిటో సేమ్ స్టోరీ, సేమ్ లైన్. తాండేల్ బేసికలీ గీతా ఆర్ట్స్ వాళ్ళు దే బాట్ ద లైఫ్ రైట్స్ ఆఫ్ ట్రూ ఫిషర్మెన్. నిజంగా వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్లో క్యాప్చర్ అయ్యారో వాళ్ళ ట్రూ స్టోరీ తీసుకొని దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. మేము మున్నీటి గీతలోనే ఒక బుక్ అడాప్ట్ చేశాం. వి బాట్ ద బుక్ రైట్స్ విచ్ ఇస్ అ అవార్డ్ విన్నింగ్ బుక్. సో ఆ బుక్ రైట్స్ కొని మేము వీ డెవలప్ ద స్క్రిప్ట్. అది ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ రెండు ఒకేసారి ప్రొడక్షన్లోకి వచ్చాయి అండ్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి అంతే. Otherwise, they had their own plans for the project and we had our own plans for the project. We didn't know that both of us were doing the same format. యాక్చువల్గా కృషి గారికి నవల్స్ అంటే బాగా ఇష్టం కూడా. ఆయన కొండపొలం కానీ, వేదం కానీ, గమ్యం, ఏ సినిమాలు చూసినా కృష్ణం వందే జగద్గురు కూడా అన్నీ ఒక నవల్ చదువుతుంటే ఉంటుంది మీకు. ఆ నవల్స్ ఇంపాక్టే సినిమా మీద ఉందంటారు? Krish is an avid reader అండి. Avid reader. He has exposure to lot of literature. అదే కాకుండా హీ కనెక్ట్స్ విత్ లైఫ్ ఇన్స్టెన్సెస్ అండ్ ఇన్సిడెంట్స్. ఎక్కువ మటుకు క్రిష్ చేసిన సినిమాలన్నీ కూడా ఆ టైంలో ప్రివేలింగ్ సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ అరౌండ్ అస్ వాటి మీదే బేస్ అయి ఉంటాయి. ఒక కంచి తీసుకుంటే ఆ టైంలో ఆంధ్ర తెలంగాణ సెపరేషన్ ఇష్యూ నడుస్తున్న టైం అది. సో ఎక్కడో చోట వాట్ ఎవర్ హీస్ డూయింగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ హ్యావ్ సమ్ రెలవెన్స్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సరౌండింగ్స్. రాజీవ్ గారు ఇంకోటి మాట్లాడాలి, ఎందుకంటే నెల రోజుల నుంచి మీరు యాక్టివ్ ప్రొడ్యూసర్స్లో మీరు మెంబర్ కాబట్టి ఈ నిర్మాతలకి ఫెడరేషన్కి మధ్యన చిన్న ఇష్యూ జరిగి స్ట్రైక్ దాకా వెళ్ళింది. ఆ స్ట్రైక్లో మెయిన్ ఈ 9 to 9 కాల్ షీట్ మీద ఎక్కువ డిస్కస్ జరిగింది. అసలు మీరు దాని గురించి ఏమంటారు? 6 to 6 ఉన్న కాల్ షీట్ 9 to 9 మార్చారు, అంటే రెండు పెట్టారు. బెనిఫిట్ ఉందా ప్రొడ్యూసర్స్కి? 200% బెనిఫిట్ ఉంది. 9 to 9 కాల్ షీట్ వల్ల మాకు ఎఫిషియన్సీ చాలా పెరుగుతుంది. అంటే ఒక 10 రోజుల్లో షూట్ చేయాలనుకున్న కంటెంట్ వీల్ ప్రాబ్లీ ఫినిష్ ఇన్ 8 days. ఒక 20% మాకు 15-20% డిఫరెన్స్ వస్తుంది 6 to 6 కాల్ షీట్కి 9 to 9 కాల్ షీట్. అంటే పర్టికులర్గా వెన్ వీఆర్ షూటింగ్ ఇండోర్ షూట్ చేసినప్పుడు కానీ లేదా స్టూడియో ఫ్లోర్లో షూట్ చేసినప్పుడు 9 to 9 కాల్ షీట్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ బెనిఫిషియల్ టు ద ప్రొడ్యూసర్, మా బడ్జెటింగ్ అందు. అండ్ వీ వర్ ప్రిపేర్డ్ టు గివ్ అ వేజ్ హైక్ టు ద వర్కర్స్, యూనియన్ మెంబర్స్ అందరికి కూడా. డెఫినెట్లీ వీ కెనాట్ అఫోర్డ్ the wage hike that they were expecting because ippuduna market situation lo it is not viable. But వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎంతో కొంత డెఫినెట్గా చేయాలని ఉండింది. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ వీఆర్ ఆల్సో ఏబుల్ టు గెట్ సమ్, ఇప్పుడు 9 to 9 కాల్ షీట్ ఇట్లాంటివి ఏదైనా మాకు కూడా బెనిఫిషియల్గా ఉన్నది యాడ్ అవుతే ఇట్ ఈస్ హ్యాపీ ఆన్ బోత్ సైడ్స్. ఇట్స్ మోర్ లైక్ గివ్ అండ్ టేక్. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ అచీవ్డ్ అ మిడిల్ గ్రౌండ్. వీ హ్యావ్ గివెన్ అ రీజనబుల్ వేజ్ హైక్. Federation kuda they have agreed to give us that 9 to 9 call sheet with some extra percentage, which is a win-win for both of us. యాక్చువల్గా 4 ప్రతిపాదనలో మేజర్గా దీని మీద ఎక్కువ లాగ్ అయింది. అంటే ఇది ఆల్రెడీ ఉందండి. మీరు ఇప్పుడు బాంబే ఆ టైప్ వెళ్తే ఫర్గెట్ అబౌట్ 9 to 9, దే హ్యావ్ ఎనీ 12 hours. మీరు 8 to 8 చేయొచ్చు, 10 to 10 చేయొచ్చు, 11 to 11 చేయొచ్చు. సో డిపెండింగ్ ఆన్ యువర్ షెడ్యూల్ యూ కెన్ ప్లాన్ ఎనీ 12 hours. అది బాంబేలో ఆల్రెడీ ఉంది.
మన దగ్గర ట్రెడిషనల్గా అది ఒకటే కాల్ షీట్ లాగా అయిపోయింది 6 to 6 అనేది. సో ఆ ఫ్లెక్సిబిలిటీ విల్ హెల్ప్ ద ప్రొడ్యూసర్ ఇన్ అ బిగ్ వే. టెక్నీషియన్స్, డాన్సర్స్ అండ్ ఫైటర్స్లో ఇష్యూ నడిచింది పర్సంటేజ్. దాన్ని మీరు ఫేస్ చేశారా మన సినిమాల్లో, ప్రీవియస్ సినిమాస్లో కానీ ఈ సినిమాలో కానీ? రేషియో అంటున్నారు, రేషియో అది ఇట్స్ బీన్ దేర్ అండి. రేషియోస్ తీసుకొస్తున్నాము. సో రేషియోస్ వల్ల కూడా మాకు పెద్దగా అబ్జెక్షన్ ఏం లేదండి. ఇప్పుడు ఇక్కడ డాన్సర్ కన్నా మేము డబ్బులు ఇవ్వాలి, చెన్నై నుంచి డాన్సర్ వచ్చినా అదే డబ్బులు ఇస్తాం. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి, వాళ్ళ ట్రావెల్, వాళ్ళ అకామిడేషన్ తప్ప వేరే కాస్ట్ డిఫరెన్స్ ఏం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొన్నిసార్లు నేను ఇప్పుడు ఫారిన్ నుంచి ఒక ఫైట్ మాస్టర్ని తీసుకొస్తాను, 5 మంది ఫైటర్స్ని అక్కడికి తీసుకొస్తాము. నా షూటే ఫారిన్ ఫైటర్స్ మీద ఉంది. బట్ ఇక్కడ రేషియోస్ ఇష్యూ వల్ల వాళ్ళు ఇక్కడ లోకల్గా ఒక 5 మంది పెట్టాలంటారు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, నేను అంతరిక్షం అప్పుడు బల్గేరియా నుంచి ఒక టీం తీసుకొచ్చాను. అది ఆ జీరో గ్రావిటీ అవన్నీ క్రియేట్ చేయడానికి ఒక 7 మంది బల్గేరియా నుంచి వచ్చారు. ఆ 7 మంది అక్కడి నుంచి వచ్చినందువల్ల ఇక్కడ 7 మందిని తీసుకోవాలన్నారు. ఇక్కడ 7 మంది వీళ్ళకి పని చేయడానికి ఏమీ లేదు. బికాజ్ ఆ 7 మంది దే నో వాట్ టు డూ, వాళ్ళు 100% వాళ్ళు చేసేస్తారు నాకు. వీళ్ళు 7 మందిని రోజు నేను లొకేషన్ తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి భోజనం పెట్టి పంపించడం తప్ప అసలు జీరో వర్క్. నిజంగా వర్క్ ఉంటే నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు అక్కడి నుంచి 7 మంది వచ్చారు, ఇక్కడ 7 మందితో కూడా నాకు పని జరుగుతుందంటే నాకు ప్రాబ్లం లేదు. ఖాళీ కూర్చోపెట్టి ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఇఫ్ ద ప్రాజెక్ట్ డజంట్ రిక్వైర్ ఇట్, వై ఆమ్ ఐ ఫోర్స్ టు డూ ఇట్? దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ ద ప్రొడ్యూసర్ ఇస్ ఫేసింగ్. అదర్వైజ్ ఇప్పుడు డబ్బులు ఎలాగో ఇస్తున్నాము, అక్కడ ఇక్కడ వాళ్ళు షేర్ చేసుకుంటే మాకు పోయేదేముంది? ఇట్ ఈస్ జస్ట్ ద ఎఫిషియన్సీ పార్ట్ దట్ వీఆర్ లుకింగ్ అట్. అంటే కార్మికులు కూడా దానికి అంగీకరించి సంతకం కూడా పెట్టారు లాస్ట్ దాంట్లోనే. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మీరు ఈసారి బలంగా అడిగారు. Yeah. ఈ సండేస్ విషయంలో కూడా మీకు కంఫర్ట్నెస్ అనిపించింది? సండే విషయంలో కూడా ఇంతకుముందు డబుల్ కాల్ షీట్ ఉన్నది, ఇప్పుడు 1.5 కాల్ షీట్ చేశారండి. సో సండే కూడా ఎందుకు ఎక్స్ట్రా ఇవ్వాలని నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫెడరేషనే వాళ్ళు ఏమంటున్నారు, మాకు వర్క్ లేదు, తక్కువ రోజులు వర్క్ వస్తుంది అంటున్నారు. మరి వర్క్ వచ్చిన రోజు చేయాలిగా వర్క్. ఓకే. సో వాళ్ళ పాయింట్స్నే వాళ్ళు కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు. ఒక సైడ్ ఏమో మాకు వర్క్ లేదు, ఏ రోజు ఉన్న వర్క్ చేయాలి మేము అంటున్నారు. ఇంకొక సైడ్ ఏమో మాకు వర్క్ ఎక్కువైపోయింది, సండే బ్రేక్ కావాలంటున్నారు. మరి వాళ్ళ పాయింటే వాళ్ళు కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారుగా. కానీ గవర్నమెంట్ కొంచెం సీరియస్గా తీసుకుని ఇద్దరిని కూర్చోబెట్టి బాగానే యా గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాకపోతే అంత ఈజీగా అయి ఉండేది కాదండి. బికాస్ దే వాజ్ కంప్లీట్ స్టేటస్ ఆల్మోస్ట్ 20 days నథింగ్ వాజ్ మూవింగ్ ఫార్వర్డ్. ఓన్లీ సీఎం గారు ఇన్వాల్వ్ అయిన తర్వాతనే బోత్ సైడ్స్ ఇద్దరికి సాటిస్ఫాక్షన్ ఉండేలాగా ఎమికబుల్గా కంక్లూడ్ చేశారు. ఫెడరేషన్ కూడా కొంచెం ఆ 3-4 క్రాఫ్ట్కి కొంచెం ఇబ్బంది ఉంది, మిగిలిన అందరూ కూడా హ్యాపీ. సో అందరినీ సాటిస్ఫై చేయలేరండి. ఇటు ప్రొడ్యూసర్స్ 100% సాటిస్ఫై చేయలేదు, అటు ఫెడరేషన్ 100% సాటిస్ఫై చేయలేదు. మిడిల్ గ్రౌండ్ ఏదో ఒకటి రావాలి. మేము కొంత సాక్రిఫైస్ చేస్తాం, వాళ్ళు కొంత సాక్రిఫైస్ చేయాలి. ఓన్లీ దెన్ థింగ్స్ విల్ మూవ్ ఫార్వర్డ్. వన్ సైడెడ్గా ఉంటే ఇంకా వర్క్ అవ్వదు కదా. కమ్ టు సినిమా ఘాటి. అనుష్క గారికి నేషనల్ అవార్డు రాలేదు ఇంతవరకు. ఈ సినిమాతో ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే నైస్ యాక్టర్ అండ్ బాహుబలితో ఎక్కడికో వెళ్ళినా కానీ అవార్డు అనేది చాలా ప్రెస్టిజియస్ అండ్ ప్రీషియస్ కదా జనరల్గా. మేము చూడాలి సార్. నాకు ఐ మీన్ షీ హస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. We all loved her watching on the screen. అవార్డ్స్ ఇవన్నీ ఇంకా టైం హ్యాస్ టు టెల్. విక్రమ్ తీసుకుంటా తమిళ్లో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఆర్టిస్ట్గా పెట్టారా, లేదంటే ఆ క్యారెక్టర్ సూటబుల్ కోసం? అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు మేము ఏ లాంగ్వేజ్ చేస్తాం అదంతా ఏం ఆలోచించలేదండి. ఇన్ జనరల్ క్రిష్ ఫెల్ట్ దట్ హీ విల్ బి అ గుడ్ పేర్ విత్ అనుష్క. అండ్ షూట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా వీ లైక్ ద పేర్ టుగెదర్. దే వర్ రియల్లీ లుకింగ్ గుడ్. తర్వాత ఎనీవే సిన్స్ వీ హ్యాడ్ అదర్ లాంగ్వేజ్ ఆస్పిరేషన్స్ ఆల్సో, బికాస్ ఆఫ్ విక్రమ్ తమిళ్ డెఫినెట్గా చేద్దామని డిసైడ్ అయ్యాను. సో వీఆర్ రిలీజింగ్ ఇన్ తెలుగు అండ్ తమిళ్. 5th September లాంగ్వేజ్. అనుష్క గారి గురించి చెప్పాలంటే ఆవిడ ఏంటిది సాంగ్స్ ఇట్లాంటివి మాంటే సాంగ్స్ అట్లాంటి వాటిలోనే ఎక్కువ చేశారు కదా. దీంట్లో అలాంటివి అని వాళ్ళిద్దరి మీద డ్యూట్ లాంటివి అని ఉన్నాయి. డ్యూట్ ఇప్పుడు ఫెస్టివల్కి ఒక సాంగ్ రిలీజ్ అవుతుందండి, వినాయక చవితి. దట్స్ డ్యూట్ అండ్ డ్యూట్ కాదు, బట్ ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ హర్. ఇద్దరు హీరో హీరోయిన్. ఇట్స్ అ ఫెస్టివల్ సాంగ్. ఫెస్టివల్ మూడ్ సాంగ్. హీరో అండ్ హీరోయిన్ టుగెదర్. నెక్స్ట్ మీ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? మీ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? ఇంతకుముందు అంతరిక్షం చేసినప్పుడు నేను అప్పుడే అనుకున్నాను, రాజీవ్ నేను కలిసాను హుజూర్ నగర్ ఆఫీస్లో కూడా, అంటే ఇలాంటి సినిమా చేయడం సంకల్పం కొంచెం అంతకుముందు ఆల్రెడీ ఘాటీతో హిట్ కొట్టొచ్చాడు, ఈసారి ఎలా మ్యాజిక్ చేస్తాడని. అట్లాంటి నెక్స్ట్ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా మీకు?
అంటే ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు వరుణ్ తేజ్ అండ్ మేలప్ప గాంధీతో చేస్తున్నామండి. దట్స్ స్క్రిప్ట్ దట్ ఐ రియలీ లైక్. ఇట్స్ నైస్ హారర్ కామెడీ. దాని తర్వాత ఒక అంబిషియస్ స్క్రిప్ట్ నేను లాక్ చేసి పెట్టుకున్నాను. అది ఎంతవరకు రియాలిటీకి ట్రాన్స్ఫార్మ్ అవుతుందో చూడాలి. టైమ్ విల్ డిసైడ్. ఐ హ్యావ్ టు ఫైండ్ అ గుడ్ యాక్టర్, ఐ హ్యావ్ టు ప్రిపేర్ బడ్జెట్స్ ఫర్ ఇట్. బట్ దర్ ఇస్ వన్ స్క్రిప్ట్ దట్ ఐ రియలీ లవ్డ్ అండ్ అట్లా హోల్డ్ చేసి ట్రై చేస్తున్నాను, ట్రయల్స్లో ఉన్నాను. ఎప్పటికి అవుతుందో చూడాలి అది. ఇంకా అంటే భవిష్యత్తులో మిమ్మల్ని ఏమైనా యాక్టర్గా డైరెక్టర్గా చూడవచ్చు అంటారా? నాకు తెలిసింది ప్రొడక్షన్ ఇదే. సింపుల్గా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తాను తప్ప వేరే ఎక్స్పెరిమెంట్లు ఏమి చేయను సార్ నేను. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెళ్దామని కానీ, ఏం అంటే లేదు సార్. క్రిష్ గారితో జర్నీ చేస్తారు కదా, డైరెక్షన్ ఏమైనా ఫీలింగ్ ఉందా? కృష్ణ అప్పుడు అడుగుతుంటాడు మన దాంట్లో చిన్నది. ఆల్రెడీ కొండపల్లిలో చిన్న జస్ట్ ఒక 10 seconds వచ్చి వెళ్తాను కానీ రిజిస్టర్ కాలేదు ఎవరికి ఆ విషయంలో. ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ అండ్ ఐ డోంట్ ఆస్పైర్ టు బి అన్ యాక్టర్. పొలిటికల్గా పోటీ చేసే ఉద్దేశం ఉంది ఎమ్మెల్యే. అసలేం లేదు సార్. నేను తప్పో ఒప్పో ఇన్ని రోజులు ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. ఐ కంటిన్యూ టు బీ హియర్. ఏదో నాకు తెలిసిన స్కేల్లో చిన్నగా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తాను తప్ప ఓవర్ యాక్టింగ్ ఎక్కడ చేయండి. అంటే యాక్చువల్గా నాకు తెలియని పనులు ఏవి చేయండి నేను. అంటే యాక్చువల్గా 20 yearsలో మీరు చేసిన కూడా 10 సినిమాలే చేశారు. Personally. ఎక్కువ చేయాలి అంటే సంవత్సరం ఒక సినిమా చేసిన 20 సినిమాలు చేయొచ్చు, కానీ 10 సెలెక్టివ్గా వెళ్ళారు. ఇంకా స్పీడ్ పెంచే ఉద్దేశం ఏమైనా ఉందా? డెఫినెట్గా పెంచాలనుకుంటున్నాం సార్. అంటే ఆల్ దీస్ ఇయర్స్ మేము స్ట్రగుల్ అవుతూ ఉన్నాము. వీ ట్రైన్ టు ఫైండ్ సమ్ ఫుట్ హోల్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. టుడే ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ ఎగ్జిక్యూట్ మోర్ ప్రాజెక్ట్స్. మార్కెట్లో కూడా బిలీఫ్ ఉంది, బీట్ విత్ ద ఫైనాన్సర్స్ ఆర్ బయర్స్. అంటే ఒక ఎకోసిస్టమ్ ముందు క్రియేట్ చేసుకోవాలి కదా, అది సెట్ అయిందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఐ వాంట్ టు డూ మోర్ ఫిల్మ్స్. అలా నేను ఎగబడి ఏమీ సినిమాలు చేయను. నాకు నచ్చిన సబ్జెక్టు, నా కంట్రోల్లో ఉన్న స్క్రిప్ట్స్ జాగ్రత్తగా జరుగుతున్నాయంటే చేస్తే లేకపోతే చేయను. సూపర్. అంటే ఇప్పుడు థియేటర్తో పాటు మనకు ఓటీటీ కూడా పెరిగింది. మీరు ఆల్రెడీ చేస్తున్నారు ఆ సినిమా, దాని మీద కూడా ఏమన్నా ఉన్నారా? ఓటీటీ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేస్తున్నాం సార్. ఇప్పుడు అరేబియా కడ్లీ చేసాము. Season 2 ఆల్రెడీ డెవలప్మెంట్లో ఉంది. అరేబియా అమెజాన్కి ఇంకొకటి డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్ అవుట్ చేస్తున్నాము. మేబీ ఇంకో కపుల్ ఆఫ్ వీక్స్లో అనౌన్స్మెంట్ వస్తుంది. దట్స్ అ బిగ్ ప్రాజెక్ట్ విత్ అ బిగ్ స్టార్. మేబీ ఇంకా ఫైనల్ స్టేజ్లో అంతా ఫార్మల్ అయిపోతే ఐ విల్ మేక్ అన్ అనౌన్స్మెంట్. సో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ విత్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. మార్కెట్లో స్పెక్యులేషన్ ఉంది, దాన్ని అడుగుతున్నాను నేను. ఆదిత్య 369 సినిమా సీక్వెల్గా ఆదిత్య 999 చేస్తున్నారు బాలకృష్ణ గారు, అలాగే మోక్ష క్రిష్ డైరెక్షన్. దానికి ఫస్ట్ ఫ్రేమ్ ఉంటుందా, మన దాంట్లో చేస్తున్నారా, లేదా కాంబినేషన్లో ఉందా అసలు? అంతా కూడా ఒక 2 weeksలో డిసైడ్ అవుతుంది సార్. ఇంకా కమింగ్ 2 weeksలో వీళ్ళు గెట్ క్లారిటీ ఆన్ ఎవరెవరు చేయబోతున్నారు ఏంటనేది. ఇంకొక 1 week 2 weeksలో క్లారిటీ వస్తుంది. గుడ్. అండ్ ఐ వుడ్ వాంట్ అ ఫార్మల్ అనౌన్స్మెంట్ టు కమ్ ఫ్రమ్ కృష్ అండ్ బాలయ్య గారు మోర్ దెన్ ఐ టాకింగ్ ఎనీథింగ్. గుడ్. ఇది రాజీవ్ గారి మనోగతం, గమ్యం టు ఘాటీ జర్నీ. సినిమా రిలీజ్ అయింది, మళ్ళీ కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్స్ అలాట్. మీరు ఇలాగే సంవత్సరానికి కనీసం 4-5 ప్రాజెక్టులు చేసి ఇంకా స్పీడ్ పెంచాలని మీ జర్నీని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.